ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మాత్రం మారడం లేదని హంటర్ రోడ్లోని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు వచ్చినప్పుడు అపార ఆస్తి నష్టం, ప్రాణనష్టం వాటిల్తుందని కాలనీవాసులు 12 మోరీల వద్ద ధర్నా చేపట్టారు. వరద ముంపునకు గురి కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే, సంబంధిత శాఖ అధికారులు స్పందించి వరద ముంపునకు గురి కాకుండా శాశ్వత పరిష్కారాన్ని కల్పించాలని హంటర్ రోడ్డు వరద బాధితులు విజ్ఞప్తి చేశారు. సంవత్సరాల కొద్ది కూడా మాకు ఏరియా మొత్తం మునిగిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతాం తప్ప తగ్గట్లేదు. ఈ ఇయర్ కూడా మొత్తం కాలనీలు ఇదివరకు 3-4 కాలనీలు ఉంటే ఈసారి 12 కాలనీలు మొత్తం మునిగిపోయినాయి. మెయిన్ కార్యక్రమం బొందిబాగు నాలో ఒకటి విస్తరించి చేసేది వదిలిపెట్టారు, కట్టే పెంచారు. వాస్తవానికి మన చెరువులు మొత్తము ఈ చెరువులకే పంపించాలి. చెరువులో పోకుండా అడ్డం పెట్టి 10 కేర్ల నీళ్ళు మొత్తం ఆపి 10 ఫీట్ల మొత్తం ఆగుతుంది. దీనికి ప్రతిసారి నాయకులు వస్తున్నారు, లేదా ప్రభుత్వ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చారు, ప్రతి ఒక్కరు హామీ ఇచ్చారు. ఇప్పుడు అయిపోయింది 150 కోట్లు అన్నారు, 120 కోట్లు అన్నారు. 1 కోటి 100 రూపాయలు పెట్టింది ఏం లేదు. ప్రతి సంవత్సరం నాయకులు వస్తారు, అధికారులు వస్తారు. మాకు వాటర్ ప్యాకెట్లు, ఆహార పుట్టాలు ఇస్తారు తప్ప అవి మాకు వద్దు. మేయర్ గారు వచ్చారు, చాలా మా ఇక్కడ లోకల్నే, వాళ్ళు కూడా లోకల్ కార్పొరేట్ చేశారు. వారు లోకల్ గా మేయర్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు ఏ సాయం చేయలేదు. పరిష్కారం దిశగా మాకు ఏం చేయలేకపోతున్నారు. మాకు ఈ ఆహార పొట్లాలు కానీ వాటర్ వద్దు. మాకు మెయిన్ ఏంటంటే నీరు పరిష్కరించాలి. మెయిన్ ఈ 12 నెంబర్ నీళ్లు వెళ్ళిపోవాలి, పోకుండా మొత్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వరకు, ఎమ్మెల్యే, కార్పొరేటర్ స్థాయిలో ముఖ్యమంత్రి వరకు మేము విన్నవించేది ఒకటే సమస్య. అటు బొద్దివాగు నాలా ఒకటి క్లియర్ గా చేయాలి. ఇటు పోతా రోడ్డు యొక్క నాలా కూడా అన్ని మొత్తం మునిగిపోయింది. నాలా సాఫ్ లేదు, నాలా క్లియర్ గా తీయకపోవడం వల్ల మొన్న జరిగినటువంటి వర్షానికి మా కాలనీ అంతా తడిసి ముద్దయిపోయింది. ఆర్థికంగా చాలా నష్టపోయారు. అందులో 70% రోజు కూలి చేసుకొని బతికే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మాకు ఏంది ఈ పరిస్థితి అనేది, ఈ పరిష్కారాన్ని శాశ్వతంగా మాకు ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రుల ద్వారా మేము ఇంకొక సమస్య కోరుకుంటున్నాము. మీరు ఈ ఒక్క రోజుతోనే వదిలిపెట్టకండి దయచేసి. దానిని మేము సాధించేంత వరకు ఇది ప్రారంభం మాత్రమే. ఈ ధర్నా మేము సాధించే వరకు మేము పోరాడాలనుకుంటాం. అన్ని పార్టీలకు అతీతంగా, ఇందులో ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, పార్టీలతో సంబంధం ఉన్నా కూడా ఈ సమస్యకు మాత్రం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. మా సమస్య గురించి మేము పోరాడుతున్నాం తప్ప ప్రభుత్వం మీద, అధికారుల మీద కోపంతో కాదు. మా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. అందరం ముంపు గురవుతున్నాం. ప్రతిసారి వాళ్ళు మీడియా ద్వారా పొలిటికల్ లీడర్స్ వస్తారు, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు, వాళ్ళ ఫోటోలు చూస్తారు, వెళ్ళిపోతారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే. నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ అట్లే ఉంది, ప్రెసెంట్ గవర్నమెంట్ ఉంది, రేపు రాబోయే బీజేపీ గవర్నమెంట్ కూడా అట్లే ఉంటుంది. మేము వీళ్ళని నమ్మదలుచుకోలేదు. మాకు కావాల్సింది ఏంటంటే కలెక్టర్ ద్వారా మాకు హామీ కావాలి. కలెక్టర్ ద్వారా మాకు హామీ చేసి మమ్మల్ని మేమేం పొలిటికల్ లీడర్లం కాదు, పొలిటికల్ కోసం మేము చేయట్లేదు. మీ అందరికీ తెలుసు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నాం. రిటర్నింగ్ వాళ్ళు ఇమీడియట్ గా శాంక్షన్ కావాలి. దానికి ఏ విధంగా అడ్డు పడుతుందో మాకు తెలియదు. బట్ ఆల్రెడీ శాంక్షన్ ఏంటంటారు, బట్ వర్క్ మాత్రం జరగదు.